హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. మరెన్నో మంచి న్యూ వెరైటీ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో హెల్తీగా కొబ్బరి నువ్వుల లడ్డు తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కొబ్బరి నువ్వుల లడ్డు తయారు చేయడానికి పచ్చి కొబ్బరిని తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. నువ్వులు ఒక పావు కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బెల్లం కరిగించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి. బెల్లం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఒక అర గ్లాస్ వరకు. బెల్లం పూర్తిగా కరిగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని సిరప్ని వడకట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు లైట్గా వేగినాక పచ్చి కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొబ్బరి కూడా 2 నిమిషాలు వేయించుకున్నాక మనం వడకట్టుకున్న బెల్లం సిరప్ని వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ కొంచెం యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకుందాం. కొబ్బరి మిశ్రమం బాగా దగ్గర పడి చేతికి ఇలా ఉండలాగా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసుకుందాం. కొబ్బరి మిశ్రమం బాగా చల్లారిపోయినాక చేతికి నెయ్యి రాసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలి. అన్నిటినీ ఇలా లడ్డూలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. టేస్టీగా హెల్తీగా కొబ్బరి నువ్వుల లడ్డు రెడీ అయిపోయినాయి. ఇంట్లో కొబ్బరి మిగిలినప్పుడు ఇలా హెల్తీగా తయారు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి నువ్వుల లడ్డు మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.